దేవుడికి స్తోత్రం. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, దేవుడి బిడ్డలారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని, దేవుని విశ్వాసించి ఆయన మార్గంలో నడుస్తున్నారని మీ అనుదినంలో ప్రార్థిస్తున్నాం. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు, మీ భర్తల కొరకు అనుక్షణములోను దేవుని విశ్వాసించి ఆయన మార్గములను నడుస్తున్నారని, ఆయన విశ్వాసించి మార్గములు ప్రార్థన పూర్వకంగా మరి నడుస్తున్నారని మీ అన్నిదినంలో ప్రార్థిస్తున్నాం. మీరు ఎక్కడ ఉన్నా మీ కొరకు ప్రార్థిస్తూనే ఉంటున్నాం. ప్రియమిట్లరా, సహోదరులారా, మా యూట్యూబ్ చూసినందరూ కూడా పేరు పేరుని వందనాలు. మరి యూట్యూబ్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి అనేక జన్మల కోసం మరి రక్షించబడాలి. కుటుంబాల కొరకు ఆత్మసారంగా యేసయ్య మరి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు లోకానికి? ప్రతి పాపాత్ములు క్షమించి రక్షించి ఆయన అంగీకరించుకోవాలని. ఆయన ఈ బైబుల్లోనూ అన్ని విధాలు పెట్టి వాక్యంలో రాయబడింది. ప్రియమిట్లరా, మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం వెళ్ళిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీ స్తోత్రాలు. మా సహోదరులు దీవించి ఆశ్రయించండి. ఏ దేశములో, ఏ ప్రాంతములో ఎక్కడున్నా ప్రభువా, నీ చిత్తము జరగాలి, నీ ఇష్టంతో జరగాలి. నీ చిత్తమును కనికిరము సమాధాన ఐక్యతగా ఇంచి సమాధానకర్తగా నీ సాక్షిగా వాడుకోమని సహాయం తెచ్చండి. ఆచరించి ప్రభా, నీ మహిమ గణపరుచుకుని ప్రభా, నీ చిత్తం నెరవేర్చినట్లుగా సమస్త నిలబడి ప్రభా సాక్షి నిలబెట్టుకొని ఆశ్రయించి నీ ఆశీస్సులు, నీ మహిమలు గణపరుచుకొని ప్రతి ఒక్కరికి ప్రభా కుటుంబంతా క్షేమం. ఏ బిడ్డలో ప్రతి సంఘాల కోసం ప్రార్థిస్తున్నాం, ప్రతి దైవజన కోసం ప్రార్థిస్తున్నాం. క్షేమం గనక నీ కనికరిమక సంఘం ఉన్న ప్రభు ప్రతి బిడ్డలు దీవించి నీ మహిమ గణపరుచుకోమని సాక్షిగా వాడుకోమని ఏషనబడుతున్నాం తండ్రి. ఆమె రాజులండి, అందరికి వందనాలు. మరి ఈరోజు మూలవాక్యముతో మీ ముందుకు వచ్చి మాట్లాడిపోయే అంశం, యేసు దేవుడు బైబిల్లో ఎక్కడ ఉందండి అనే మాట. యేసు దేవుడు బైబిల్లో ఉంది. యేసుక్రీస్తు మరి ఇమానుయేలు అంటారు, మరి యేసు క్రీస్తు అంటారు. యేసు తన మరి ఆయన కుమారుడికి అనుగ్రహించాడు. ఆయన ఈ భూలోకున్న రాజ్యమును, నీతినికి ఆశ్చర్యకర్త, ఆలోచనకర్త ఆయనే. సమస్తము సమాధానకర్తగా ఆయనే. ప్రియమిట్లరా, మరి ఈ బైబిల్లో ఉన్న మాట దేవుడు అనే మాటకి ఆయన దూతలతో ఆజ్ఞాపించాడు. యేసుక్రీస్తు ఒక మరియమ్మ గర్భంలో దర్శించి మరి సాక్షాత్తు మరి సర్వశక్తి గల దేవుడు తండ్రి ఆయన అశిష్యుడైన ఒక కుమారుడిగా ఉండాలి. ఈ లోక పాపములో ఉన్న ఈ పాపాత్మలను క్షమించి దేవుడి మార్గంలో నడిపించుకోవాలని దేవుడు ఆజ్ఞాపించాడు. మరి ఇక్కడ ఒక విషయాలు చెప్తాను. యెషయా పాత నిబంధనకి వెళ్ళిపోతే యెషయా గ్రంథము మరి 9:6 వెళ్తే అక్కడ చిన్న మాట ఉంది. ఏలనగా మనకు శిశువు పుట్టెను, అక్కడ శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజల మీద రాజ్యభారం ఉండను. మొత్తం భారమంతా ఎంతండి? రాజ్యభారము ఉండను. సమస్త జన్మలారా, నీ భారం అయిపోతారా? ఇదిగో నా ఎద్దకు రండి, నీకు విశ్రాంతిని కలుగజేసిన వాడు నేనే అని ఒక మాట ఉంది బైబిల్లో. పిరిమిట్లరా, ఆశ్చర్యకారుడు, ఆలోచనకర్త, మొత్తం అన్ని ఆయనే. బలవంతుడైన దేవుడు, నిత్యకుడు, తండ్రి, సమాధానకు అధిపతి అని ఆయన పేరు. మొత్తం ఇది మొదలుకొని మితి లేకుండా దాన్ని ఉద్రిక్షేమముగా కలిగినట్లు సర్వకాలమును, అంటే ఈ భూలోకున్న సర్వకాలము సింహాసన రాజ్యమును నియమించను. సర్వకాలములు అక్కడ ఉంటదండి. నా నీతిని రాజ్యమును మొదటి నెత్తకండి అనే మాటకి రాజ్యము నియమించాలి. ఎవరో దేవుని అనుగ్రహిస్తున్నారు, దేవుడు ఉన్నాడని మన భుజ మీద కాకని దేవుడి మీద తట్టాలి. సర్వకాలము దావీదు సింహాసన రాజ్యమును నియమించను. సర్వకాలము దావీదు సింహాసనమునే ఆయన రాజ్యం ఇచ్చాడు.
అతడు సింహాసనుడైన రాజ్యపరాలను చేసెను. సైన్యముల అధిపతికి యెహోవాను ఆసక్తి కలిగి మీరు దీనిని నెరవేర్చెదను. మరి ప్రభువు యాకోబు నిమిత్తములో వర్తమానం పంపక ఆయన ఇజ్రాయేలు వరకు దిగివచ్చారు. ఇజ్రాయేలులో ఉన్న అక్కడ ఉన్న శిశువు పుట్టని అలా ఉండాలి. మన దేవుళ్ళు బైబిల్లో ఉన్న వాక్యానుసారం కానీ దేవుల్లో ఉన్న మరి బైబిల్లో ఉన్న మరి ఘనమైన కార్యములు ఏమి మేలు చేశాడు మరి అని ఉంది. మరి బిడ్డరా, మరి యేసు అనే పేరు పదానికి గాక మరి ఇమాయేలు పేరు కూడా పెట్టుబడారు. మరి అది ఎక్కడ ఉందంటే మత్తాయి సువార్తలో ఒక మాట ఉందండి, యేసు మనలో ఉన్న దేవుడు అనే మాటకి. మత్తాయి 1:21 చూడండి. ఆమెకు ఒక కుమారు కనును, తన ప్రజలకు వారి పాపముల నుండి ఆయన రక్షించెను కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదవు అనను. యేసు పాపములు ఏమండి, ప్రజల్లో వారి పాపములను రక్షించడానికి వచ్చాడు రక్షకుడు. యేసు అనే పదానికి రక్షకుడు, రక్షించడానికే రక్షకుడు. ఆయన దిగి వచ్చాడు పాపాత్ములని. నువ్వు ఎంత ఘోరమైన పాపమైనా సరే, నిస్సాయి స్థితిలో ఉన్నా సరే, నిందిస్తున్నావా, సుందిస్తున్నావా, ఈ పాపములో విడిపించాలి, ఎలా గొట్టెక్కాలని నువ్వు ఉంటున్నావా, నా ప్రభు అంటాడు, నువ్వు ఎలాంటి ఘోర పాపమైన నేను క్షమించేస్తా, రక్షిస్తా అని దేవుడు మాట్లాడుతున్నాడు. రక్షించేవాడు ఆయనే. ఆయన ఇదిగో కన్యకు గర్భవతి అయిన కుమారి కనును, ఆయనకు ఇమానియేలు పేరు పెట్టుదురు. మన ప్రభు అయిన తన ప్రవర్తన ద్వారా పలికిన మాట నెరవేర్చడకు ఇదంతా జరిగినని ఇమానియేలు పేరుకు భాషాంతరము దేవుడు మనకు తోడైన అని అర్థము. ఇమానియేలు మనకు తోడైన అర్థము, దేవుడు మనకు తోడుగా ఉన్నాడని. ఇమానియేలు అంటే యేసు అని పదార్థంగా రక్షకుడు, ఇమానియేలు మన తోడుగా ఉన్నాడు, నీడుగా ఉన్నాడు. ఆయన మరి సర్వ అధికారి దేవుడు, ఆయన అధిపతి దేవుడు, మరి ఆయన ఆశ్చర్యకర్తుడు, ఆలోచనకర్త, మరి బలవంత దేవుడు, నిత్య దేవుడు, సమాధానకర్తగా అన్నిట్లకు ఆయనే. ఈ విషయం తెలుసుకోవాలి. తెలుసుకుని ప్రభువుల్లోను మరి దేవుడు ఎక్కడ అంటే మన ప్రార్థన పూర్వంగా నడుచుకోవాలి. ఈ బైబిల్లో ఉన్న అన్ని విధానాలు బట్టి మీరు దేవుడు మీకు నేర్పుతున్నాడు. ఇది పరిశుద్ధ బైబిల్. ఈ పరిశుద్ధ బైబిల్ పట్టుకొని ధ్యానించిన వాళ్ళు మరి ఎంతమందో మరి రక్షించబడ్డారు. ఆ రక్షించగానే ఉన్న వాళ్ళు కూడా రక్షించాలి. పాపాత్ములు రక్షించడానికి యేసు ఎలాగొచ్చాడో ఆయా జనముల ప్రవర్తన ద్వారాగా, దైవజనుల ద్వారాగా మరి ఉన్న వాళ్ళు కూడా ఈ బైబిల్లో క్షారముగా యేసు ఎవరి కోసం వచ్చాడు, పాపాత్ముల రక్షకుడు, ఇమానుయేలు. మరి ఆయన భద్రత ఉంచేదానికి మనందరికీ నిన్ను నన్ను ఈ విషయం తెలుసుకోవాలి. సత్యమైన మాటలు మీరు అందరికీ పేరు పేరున నా వందనాలు తెలియజేస్తాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను కాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు. యేసు అని ప్రభానైనా రక్షకుడు, నిజమైన సర్వశక్తి గల దేవుడు నాయన, మా కోసం ప్రభా నాయన ఆదరించావు, ప్రేమించావు, సాక్ష్యం నిలబెట్టుకోండి, సహాయం తెచ్చండి. ఇంతవరకు మాతో మాట్లాడికి వందలాతండి నాయన. అనేక జన్మలు రక్షించండి. పాపాత్ములు ఎక్కడ ప్రభా అయ్యా వాళ్ళు రక్షించి భద్రత ఉంచి క్షమించి నీ ఆశ్చర్యకరమైన సమాధానకర్తగా, ఆలోచనకర్తగా, బలవంతుడి దేవుడైన నువ్వే నాయన అయ్యా రక్షించేవాడు. అలా పాపాత్మను క్షమించి రక్షకుడిగా నడిపించి ఒక సాక్షిగా అలా హృదయంలో నిలబడండి ప్రభా. సహాయం దయచేని ఆశ్రయించండి. మహిమ ఘనత ప్రతి దైవజనులు, ప్రతి సంఘాలు దీవించి ఆశ్రయించి నాయన అనేక జన్మలు రోగుల కోసం ప్రార్థిస్తాం. ఏ శ్రమలో రక్తముతో తుడిచి వేయమని ప్రార్థిస్తాం. నీకు సాక్షిగా నిలబెట్టుకొని సహాయం దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ లేనుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రజలని దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్.